బెండకాయ కర్రీని ఇలా చేసుకోండి, పొడి పొడిగా చాలా బాగుంటుంది. ఈ రెండు ఐటమ్స్ వేసారంటే ఈ కర్రీకి చాలా టేస్టీ వస్తుంది, పొడి పొడి ఉంటుంది. చాలా సింపుల్గా చెప్తాను, ఎక్కువ ప్రాసెస్ లేకుండా సుత్తి లేకుండా చాలా సింపుల్గా చెప్తాను. ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. చూడండి, మంచిగా వేడివేడి అన్నంలో ఈ కర్రీ కలుపుకుంటే ఎంత పొడి పొడిగా అంటుకోకుండా జిగురు జిగురు లేకుండా ఉంది కదా. సింపుల్ ప్రాసెస్ అండి, చాలా బాగుంటుంది. ఒక 2 ఐటమ్స్ ఇందులో వేసారంటే మీకు ఆ కర్రీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం. హాయ్ ఎవ్రీవన్, అందరికైతే గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం వచ్చేసి అయితే బెండకాయ జిగురు లేకుండా కర్రీ అయితే చేసుకుందామని ఒక 2 టిప్స్ అయితే చెప్తాను. అలా చేశారు అని అంటే బెండకాయ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా పొడి పొడిగా జిగురు లేకుండా చాలా బాగుంటుందండి. నేను చెప్పిన ప్రాసెస్లో అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియోస్ చూస్తున్నారు కానీ కనీసం సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి కింద కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. కడాయి తీసుకోండి, కొంచెం మందం కడాయి తీసుకొని ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిపోయాక జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, పల్లీలు, కొంచెము ఎండుమిరపకాయలు. పచ్చిమిరపకాయల కన్నా ఎండుమిరపకాయలతో చాలా టేస్టీ ఉంటుందండి తాలింపులోకి. ఇవన్నీ అయితే ఫ్రై చేసేసుకోండి. మీకు కావాలంటే పల్లీలు ముందు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత మిగతా తాలింపు అయితే వేసుకోండి. కొంచెం చిన్న సైజ్ అయితే ఉల్లిగడ్డ సన్నం కట్ చేసుకొని అయితే వేసుకోండి. మీకు ఎక్కువ ఉల్లిపాయలు కావాలన్నా కానీ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం చిన్న సైజ్ చేశాను, పిల్లలు తినరు ఇట్లా ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే మా ఇంట్లో, అందుకోసం అయితే చిన్న కట్ చేసి అయితే వేసుకున్నాను. ఇవంతా మంచిగా ఫ్రై చేయాలండి, కొంచెం కలర్ మారే వరకు అయితే ఫ్రై చేసేసుకొని కొంచెం ఒక 2 రెమ్మల కరివేపాకు అయితే వేసుకోండి. కొత్తిమీర ఉన్నా వేసుకోండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. కరివేపాకు వేసుకొని కూడా కరివేపాకు కూడా మంచిగా మగ్గాలండి. కరివేపాకు కూడా పచ్చివాసన పోయి మగ్గే వరకు అయితే చూసుకోవాలి. చూసారా, ఆల్మోస్ట్ మనకైతే అన్నీ మగ్గిపోయినాయి. కరివేపాకు ఇవన్నీ ఇలా మగ్గిపోయినాక మనం సన్నం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకొని, నేనైతే ఒక 1/4 కిలో బెండకాయలు అయితే తీసుకున్నాను. 1/4 కిలో బెండకాయలు సన్నం కట్ చేసేసుకొని ఆ బెండకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇందులోకి పసుపు, సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకోండి. తర్వాత మనం లాస్ట్లో కారం వేసేసుకుందాం. ఉప్పు సాల్ట్ వేసేసుకొని అయితే మంచిగా మొత్తం కలిపేసుకోవాలి. బాగా కలపద్దండి, ఒక్కసారికి ఇట్లా గిన్నె పట్టేసుకొని కిందికి మీదికి అన్నగాని చాలా మంచిగా కుక్ అయిపోతాయండి. ఎందుకంటే ముక్క అనేది ఇరగకుండా చాలా మంచిగా ఉంటుంది. మొత్తం కిందికి మీదికి అయితే ఫ్రై చేసేసుకోవాలండి. ఆ ఉప్పు, పసుపు అన్నీ తాలింపు అన్నది బెండకాయలకు అంతా పట్టేలాగా మనమైతే మిక్స్ చేసేసుకోవాలి. చూసారా, ఇప్పుడు ఇలా మొత్తం మిక్స్ అయిపోయింది కదా. మనకు మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే ఆల్మోస్ట్ మనకు కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బలు, నేను చెప్పిన 2 టిప్స్లో ఒకటి వెల్లుల్లి రెబ్బలండి, ఇంకొకటి లాస్ట్లో చెప్తాను. వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసేసుకోండి, సన్నం కట్ చేసుకొని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మగ్గకున్నా ఏం కాదు. తర్వాత మనం సాల్ట్ వేసుకున్నాం కదా, సాల్ట్కు తగ్గట్టు కారం వేసుకోండి. ఇది పట్టించిన కారం అండి, అందుకని కొంచెం తక్కువ వేసుకున్నాను, ఒక 1 టీ స్పూన్ వేసుకున్నాను. చూసారా, మనం అన్నీ వేసుకున్నాక ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో బెండకాయ తాలింపు అనేది. ఇప్పుడు ఆ కారం మొత్తము పట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇంకొక టిప్ ఏంటి అంటే, మనము బెండకాయ కర్రీ బంద్ చేస్తున్నాం ఒక 2 మినిట్స్ ముందు కొబ్బరి పొడి అయితే వేసుకోండి. ఈ కొబ్బరి పొడి పచ్చి కొబ్బరి అండి, మన ఇంట్లో కొబ్బరి ఉన్నా కానీ దాన్ని తురిమేసుకొని వేసుకున్నా చాలా బాగుంటుంది. ఈ వెల్లుల్లి రెబ్బలను ఈ కొబ్బరి పొడి దీనికి సీక్రెట్ అండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. కొబ్బరి పొడి వేసుకొని కలిపేసుకొని సిమ్లో పెట్టేసుకొని బాగా సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క 5 మినిట్స్ ఉంచేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి, జస్ట్ 5 మినిట్స్లో మనకైతే ఈ బెండకాయ తాలింపు అయితే తయారైపోతాం. వెల్లుల్లి రెబ్బలు, పల్లీలు తింటుంటే పంటికి తాకుతుంటే చాలా టేస్టీ వస్తుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.